ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా భారత్. ఈ మాట వినడానికి ఎంత హ్యాపీగా ఉంది కదా. అయితే 2014లో భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 10వ స్థానంలో ఉండే, ఇవాళ 4వ స్థానానికి వచ్చింది. రీసెంట్గా మనం జపాన్ని వెనక్కి నెట్టి మనం 4వ స్థానానికి వచ్చాం. అయితే జపాన్ $4.18 ట్రిలియన్ తో ఉంటే మనం $4.87 ట్రిలియన్ అంటే జపాన్ని దాటి ముందుకెళ్ళామన్నమాట. మనకంటే ముందు జర్మనీ, చైనా అండ్ అమెరికా, ఈ 3 దేశాలు మనకంటే ముందున్నాయి. అయితే నేను ఇంతకుముందు రీసెంట్ వీడియోలో చెప్పాను, ఇండియన్ జీడిపి గ్రోత్ పర్సెంటేజ్ 7% ఉంది, మిగతా దేశాలకి చాలా తక్కువ ఉంది, 2-3%లోనే అవి స్ట్రింక్ అయిపోయి ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ చాలా వేగంగా ముందుకెళ్తుంది. మన దగ్గర మ్యాన్ పవర్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు, తర్వాత డిఫెన్స్ రంగంలో చాలా ముందుకు దూసుకెళ్తున్నాం. యాపిల్ CEO కూడా ఇండియాలోనే నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను, ఎందుకంటే అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేదానికంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తేనే మా కంపెనీకి ఎక్కువ లాభాలు ఉంటాయి. అమెరికా వేసే 25% టారిఫ్ కట్టినా కూడా అమెరికా కంటే ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మాకు ఎక్కువ డబ్బులు మిగులుతాయని చెప్పేసి ఒక దిగ్గజ CEO ప్రకటించిండు. అంటే మన ఇండియా ఫ్యూచర్లో చాలా ముందుకెళ్తుంది. రాబోయే 3 సంవత్సరాల్లో టాప్ 4 నుంచి టాప్ 3, టాప్ 2కి కూడా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. ఆల్ ద బెస్ట్ ఇండియా. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.